నా పేరు మోదుపల్లి రాజేందర్. గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మరి ఎంపీ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మీ కరీంనగర్ ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యే ఎన్నికల టైంలో తెలియని హామీలు, తెలిసిన హామీలు, నోటికి వచ్చిన హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా 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 బలహీనపడుతుంది. వాస్తవంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకటి మళ్ళీ ఎవరికో ఏదో చేస్తాడు, జనాలకు ఏం కావాలో కేసీఆర్ గారు ఇచ్చారు. అడగకముందే అన్ని హామీలు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో రైతు బంధును 5,000 కాస్త మేము 7,000 చేస్తాం, పంట పసలు, రైతు బీమా ఇస్తాం. రైతు బీమాను క్యాన్సిల్ చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డిదే. మళ్ళీ రైతు బంధును కూడా అతను క్యాన్సిల్ చేసిండు. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి మళ్ళీ కేసీఆర్ ఇచ్చే గదే ₹1,00,000 చెక్కులు పాత చెక్కులే ఇస్తున్నాడు, కానీ తులం బంగారం లేదు. పిల్లలకు స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. ప్రతి ఎక్కడ చూసినా సమస్య. రోజు 24 గంటలు కన్నార్పకుండా పోయే కరెంటు ఈరోజు ఇళ్లలో కానీ సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ ఏ నీరుకు కానీ ఈరోజు ఇయ్యని పరిస్థితి ఉంది. ఏమైనా అంటే కేసీఆర్ మీద 4 మాటలు తప్పడం చేయడం తప్ప ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, చాలామంది కొంతమంది చాలామంది వృద్ధాప్యులు ఉన్నారు. ఇది వరకు కూడా వాళ్ళ లిస్టు తెలియదు, ఏం తెలియదు. కేసీఆర్ ఇచ్చిన పాత 2,000 రూపాయలే ఇప్పటికి కూడా పడుతున్నాయి. ఇవరికి కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు, ఇచ్చినవి కూడా లేవు. పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ ఎట్లా ఉండదు? కరీంనగర్ 100% ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. మేము చేసినాం, చాలా తప్పు చేసినాం. ఇది వరకు మేము రేవంత్ రెడ్డికి ఓటేసి మేము చాలా తప్పు చేసినాం. ఖచ్చితంగా ఈసారి ఎంపీ వినోద్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా కరీంనగర్ అత్యద్భుతంగా ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. 100% ఎంపీగా వినోద్ కుమార్ గారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారే ఉంటారు. సిట్టింగ్ ఎంపీ గురించి ఏం చెప్తారు? సిట్టింగ్ ఎంపీ గారు ఏం లేదు. ఏమనంటే రాముడు, కులం, మతం 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక రకమైన హిప్నోటిజం చేసి వాళ్ళని లాక్కొని వాళ్ళని చేసుకొని ఇది మనది, ఇది రాముల వారి గుడి తవ్వుతనేమో శివుని అవి వస్తేనేమో మాకు, లేకపోతే మీకు అన్న ముచ్చట చెప్పుకుంటా వాళ్ళని ఏమున్నా కూడా చాలా అంటే చాలా వాళ్ళని ఒక రకమైన హిప్నటిజం చేస్తున్నాడు. అది బండి సంజయ్కి కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఏమున్నా కూడా చదువుల మీద పెట్టుమాను. పిల్లలకు చదువు కావాలి, భవిష్యత్తు కావాలి, స్కాలర్షిప్లు కావాలి, పిల్లలకు ఏం కావాలి. కానీ పిల్లలను ఇలా మతం పేరిట వాళ్ళను అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది యూత్ పిల్లలను ఒక రకమైన మార్పుకు గురి చేస్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. కానీ 100% ప్రజలు ఈసారి బండి సంజయ్ని బొంద పెడతారు. కంపల్సరీ 100% బొంద పెడతారు. ఏం జరిగినా ఖచ్చితంగా ఎంపీ వినోద్ ఖచ్చితంగా గెలుస్తాడు. కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది. మళ్ళీ మా కేసీఆర్, ఎంపీ వినోద్ మళ్ళీ మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం. మధ్యంతర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. అంటే మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అధికారంలోకి వస్తాడని బాగా అనిపిస్తుంది. 100% వస్తాడు. 100 మొన్న లైవ్ చూసిన తర్వాత జనాలు టీవీలు పెట్టుకున్నారు, ప్రొజెక్టర్లు పెట్టుకున్నారు. అందరికీ ఆన్సర్ చెప్పిండు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎవరికి ఏం చేసిర్రు, ఎంత జరిగింది, ప్రజలు ఎంత పాపం నష్టపోయారు, ప్రజలు ఎంత మోసం చేసిర్రు, ప్రజల్ని ఎంత మోసం చేసిండు అన్నది రేవంత్ రెడ్డి గారి గురించి విఫలంగా శూన్యంగా చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. మొన్న TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్క సమాధానం ఎంత సామరస్యంగా చెప్పిండో అందరు జనాలు చూసి జనాలకు కూడా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయింది, ఇక ఒక సీట్ అంటారు 100 మంది అంటారు. ఎందుకంటే తెలంగాణ ఈరోజు మేము తెచ్చి ఇచ్చిన వాళ్ళం, ఉద్యమకారులం, వాళ్ళు కూర్చున్నారు 100 మాటలు అంటారు.